దానం రాజీనామా త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రిజైన్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు స్పష్టంగా ఆధారాలు స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించని దానం నాగేందర్ స్పందిస్తే వేటు ఖాయం జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్కు బైపోలు అంటూ ఒకటి వార్త. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల మాటల తీరును గమనిస్తే అర్థమవుతుంది. తాను కాంగ్రెస్లో ఉన్నానని, తాను ఏ పార్టీలో ఉంటో ఆ పార్టీ గెలుస్తుందని, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లు గెలుస్తామని, గ్రేటర్ హైదరాబాద్కు పెద్ద ఎత్తున సీఎం బడ్జెట్ ఇస్తున్నారని, ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు తప్పకుండా గెలుస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం కామెంట్లతో ఇక ఆయన రాజీనామా లాంఛనమే అన్న టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఇటీవల 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. మరో 3 ఎమ్మెల్యేలపై తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఇటీవల స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం శ్రీహరి స్పందిస్తూ తాను బీఆర్ఎస్లో ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక వివరణ ఇవ్వకుండా మిగిలిన ఏకైక ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రమే. ఇప్పటి వరకు ఆయన స్పీకర్కు వివరణ ఇవ్వలేదని సమాచారం. ఇదిలా ఉండగా దానం ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజీనామాలు చేయడం, గెలవడం తన రక్తంలోనే అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినారు. సో ఇప్పటి వరకు ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో దాదాపుగా అందరూ కూడా స్పీకర్కు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిరు. మొన్న రీసెంట్గా 5 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఇచ్చిరు. వాళ్ళ పిటిషన్లు ఏవైతే ఉంటాయో కొట్టేసారు. అంటే వాళ్ళు పార్టీ మారేనని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ వాళ్ళకి సంబంధించిన పిటిషన్ ఏదైతే ఉందో అది కొట్టేసారు. ఇక లాస్ట్కు దానం నాగేందర్, ఖైరతాబాద్ దానం నాగేందర్ ఆయన ఒక్కరు మాత్రము వివరణ ఇవ్వలేదు. నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినాడు ఆయన. సో వాటిని చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. విన్నారు కదా, అయిపోయా. ఇక్కడ ఏమంటున్నారు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది అంటుండు. మరి ఇంతమందికి బీఆర్ఎస్ నుంచి గెలిచిండు కదా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. సో వీళ్ళిద్దరికైతే కష్టం. ఎవరికి? కడియం సిఆర్కి. వీళ్ళిద్దరు మిగతా 8 మంది ఎమ్మెల్యేలు తప్పించుకున్నా వీళ్ళైతే తప్పించుకోలేరు. అడ్డంగా బుక్ అయిపోయారు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు జర అటో ఇటో ఇంకో 2 ఏళ్ళు దాచుకొని ఎట్లో గట్లో చేస్తారు. కానీ వీళ్ళిద్దరికైతే ఇక తప్పదిగా ప్రూఫ్స్ ఉన్నాయి, అనివార్యం అయిపోతుంది. ఈ 2 నియోజకవర్గాల ఉప ఎన్నికలు అనివార్యం అయిపోతాయి, తప్పించుకోలేరు వీళ్ళు. దానం నాగేందర్ గారు ఏమంటున్నారంటే, నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పేసి స్పష్టంగా మీడియా అందరివి మళ్ళా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. కడియం సిఆర్ అంటే కొద్దిగా లోపల రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన చాప్టర్ మళ్ళీ ఉన్నది, చెప్తాం ఆయనది కూడా. మన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కడియం సిఆర్ పార్టీ మారిందా లేదా అనేది పూర్తి స్థాయిలో మనం దర్యాప్తు చేసినాం. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది ఎవరికంటే స్పీకర్కి వచ్చింది కోసి. ఇప్పుడు ఈ సాక్ష్యం మరి స్పీకర్ గారికి కనిపిస్తుందా? దాన్ని ఏమంటారు దీన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా? మరి ఇక స్పీకర్ చెప్పాలి. ఇప్పుడు స్పీకర్కి వచ్చింది. ఇప్పుడు దానం నాగేందర్ గారే స్వయాన చెప్తున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని ఇప్పుడు చెప్పినాడు. మరి ఇప్పుడు స్పీకర్ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించిన యాక్షన్ ఏమన్నా ఉంటుందా? ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండని తెలుసు, తర్వాత పార్టీ మారి కాంగ్రెస్ నుంచి ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిందని తెలుసు. మరి ఇంత ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయననే స్వయంగా వచ్చి మీడియా ముఖంగా చెప్తున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. సో మరి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాక కూడా మరి స్పీకర్ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు ఇతని పైన? మరి ఉప ఎన్నిక వస్తుందా, రాజీనామా చేస్తాడా, లేకపోతే వేటు పడుతుందా? ఖైరతాబాద్లో మళ్ళీ ఎలక్షన్ బై ఎలక్షన్ వస్తుందా? ఒకసారి మనం ఇక్కడికి కొడంగల్ వచ్చాయి, ఖైరతాబాద్ పోయి మనం పబ్లిక్ సర్వే చేసుకొచ్చినాం. దానం నాగేందర్ గారు మళ్ళీ గెలుస్తారా, ఉప ఎన్నిక వస్తుందా, అట్లాగే ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఇంతకు మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారంటే వాళ్ళందరూ 100 మందిని అడిగితే దాంట్లో 80 మంది మా సారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అందుకే ఉరుకుతాడు. ఎందుకంటే ఆయన ఆస్తులు కాపాడుకోనీకి ఎలక్షన్స్ అప్పుడు కనబడతాడు. ఇక మళ్ళా పత్తకుండడు మా సార్ అని చెప్పేసి అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు స్వయంగా నేనే పోయి
అందరి దగ్గర మైకు పెట్టి అరుచుకొని వచ్చిన మన శనార్థి తెలంగాణలో ఉంటుంది, క్యూన్యూస్లో ఉంటుంది ఆ వీడియోలు చూడుర్రి. ఇగో గిట్లుంది, గింత నమ్మకం ఉన్నది దానం నాగేందర్ పైన పబ్లిక్. ఇక చూడు పెట్టాడు మైక్ పెట్టి సూరజ్ కిషన్ ఏమంటున్నారు దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు కేసేసారు. నిన్న 5 మీరు నా పేరు ఖైరతాబాద్ ఎందుకన్నా కాంగ్రెస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ లో లేదని చెప్పేసి కాంగ్రెస్ లోనే ఉన్నాడు కదా. బ్యానర్లు లేవా, ఫ్లెక్సీల ఫోటోలు లేవా, కండువలు లేవా, ఆయన ఫ్లెక్సీలు లేవా. మీరు ఏ పార్టీ కోటేసారు? నేను బీఆర్ఎస్ పార్టీ కోటేసారు. కానీ మీ ఎమ్మెల్యే మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. మా ఎమ్మెల్యే నమ్మించి గొంతు కోసే మనిషి. ఇంకో మీ నియోజకవర్గ ప్రజల మాట తిన్నావా? ఆయన ఆస్తులు కాపాడుకోనికి ఎవరు సీఎం అయితే ఆయన దిక్కు పోతాడు. ఇప్పుడు మొన్న వేసినందుకే నమ్మించి గొంతు కోసిండు. దళిత మంది ఇస్తా అన్నాడు. నమ్మించి గొంతు కోస్తాడు మా ఎమ్మెల్యే, మేము ఓటేసినాం కానీ పార్టీ మారిండు, ఆయన ఆస్తులు కాపాడుకోనికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోతాడు మా ఎమ్మెల్యే గారు, అంత మంచోడు మా ఎమ్మెల్యే అని చెప్పేసి స్వయంగా వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఖైరతాబాద్కు పోతే మైకు పట్టుకొని పోతే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండే అంటే ఓట్లప్పుడు వస్తాడు. ఇక మళ్ళా ఓట్లప్పుడే ఆయన దర్శనం. అప్పటిదాకా తిరుపతి పోతున్నా ఇంకా నా స్వామి దర్శనం దొరుకుతుంది కానీ ఈయన మాత్రం దొరకదు అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు చెబుతున్నటువంటి మాట. ఇగో గిట్లున్నది పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరు. శిశు విక్రయ ముఠ అరెస్ట్, 12 ఏళ్లుగా దందా, తాజాగా ఇద్దరిని అమ్మేందుకు ప్లాన్, 11 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు. వీరిపై ఇదివరకే దాదాపు 20 కేసులు, ఇప్పటికే 30 మంది శిశువులను విక్రయించి ఉంటారని అనుమానం. ఒకసారి మన లైవ్ ఓపెన్ మన లైవ్ పెట్టు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎందుకు అసలు కామెంట్లు మనకు చూడు, రిఫ్రెష్ చేయి ఒకసారి, మళ్ళీ ఓపెన్ చేయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు రావాలా వద్దా అనేది ఒకసారి కామెంట్ చేయండి. మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలను తిరస్కరించాలనుకుంటున్నారా? ఓటర్లుగా మీకు హక్కు ఉంటుంది. మీరు పార్టీ మారిన ఎమ్మెల్యే కాబట్టి మీ ప్రాంతంలో ఉప ఎన్నికలు రావాలనుకుంటున్నారా? ఈ 10 నియోజకవర్గాల పార్టీ మారిన ఎమ్మెల్యేలు అవుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు, ఏం పని చేయాలన్నా రేవంత్ రెడ్డికి ఇంటికెళ్తున్నా. వీళ్ళ విషయంలో రోజు రోజుకు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం అవుతలేదు. వేస్ట్ గవర్నమెంట్ ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓకే మిత్రులారా, మార్నింగ్ చూసే వాళ్ళు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. మీరు కూడా లైవ్లో భాగస్వామ్యం కావండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.